సమస్య ప్రతి ఒక్కరిది ఏదో ఒక సమస్య. కొంతమందికి ఎందులో చూసినా సమస్యే కనపడుతుంది. మరి కొంతమందికి బ్రతికే పెద్ద సమస్యలాగా కనిపిస్తుంది. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ అది నా వల్ల కాదు, నేను చేయలేను అని వాళ్లకు వాళ్ళే చెప్పుకుంటూ బ్రతికేస్తుంటారు. చివరికి వాటితో రాజీపడి ఈ భూమి మీద 80%లో ఒక్కడిగా బ్రతికీడుస్తూ బ్రతుకుతుంటారు. వీళ్ళందరికీ ఒకటే భయం, ప్రయత్నిస్తే, ధైర్యంగా అడుగు ముందుకేస్తే ఓడిపోతామేమోనని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు ప్రయత్నించకపోయినా, ఏమాత్రం ధైర్యం చూపించకపోయినా మీరు అలాగే ఉండిపోతారు. కాలం మిమ్మల్ని దాటుకుంటూ ముందుకు వెళ్ళిపోతుంది. మీరు మాత్రం ఎన్నో రోజులు గడిచిపోయినా గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ బ్రతికేస్తుంటారు. ఇక్కడ మీరు ముందు తెలుసుకోవాల్సింది, జీవితంలో ప్రయత్నించకపోవడమే అతిపెద్ద ప్రమాదమని. ఒక రాయి దేవుడిగా మారాలంటే ఎన్నో ఉలిదెబ్బలు తినాల్సిందే. అప్పుడే ఆ రాయి దేవుడిగా మారి అందరి పూజలందుకుంటుంది. జీవితంలో ఆటుపోట్లను చవిచూసినప్పుడే మనిషి మనసు దృఢంగా మారుతుంది. మారిన మనస్సు అద్భుతాలు చేస్తుంది. అప్పుడు నిన్ను మహాత్మునిగా నిలబెడుతుంది. అందాక కాస్తంత కష్ట నష్టాలు తప్పవు. కొంతకాలం ఓర్చుకో, నిన్ను నువ్వు ఓదార్చుకో. బాధపడితే, భయపడితే లాభం లేదు. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు. నీలో పేరుకుపోయిన ఈ పిరికితనం తప్ప. ఇప్పుడే ప్రయత్నించు. ఈరోజు కాకపోయినా ఏదో ఒకరోజు తప్పక నువ్వనుకున్నది ఖచ్చితంగా సాధించి తీరుతావు. అలా కాకుండా ఓటమి భయంతో అక్కడే ఉండిపోతే ఈ సమయాన నీకు దుఃఖం, బాధ కలగకపోవచ్చు, కానీ నువ్వు ఏదీ నేర్చుకోలేవు. జీవితంలో దేన్ని ప్రేమించలేరు, అలాగే జీవించలేరు. ఇలాగే జీవితం సాగిపోతుంటే మీ మనస్సే మిమ్మల్ని బంధించి ఉంచుతుంది. అప్పుడు మీరు మీ మనసుకు బానిసైతే అది చెప్పిందల్లా చేయవలసి వస్తుంది. అది మీ స్వేచ్ఛను పూర్తిగా హరిస్తుంది. జాగ్రత్త. ప్రయత్నించకపోవడంలోనే సుఖముందన్న పనికి మాలిన భావాల్ని ఇకనైనా వదిలిపెట్టండి. దేనికోసమైతే జీవితంలో మీరు పోరాటం చేస్తారో అది మీకు తప్పక లభిస్తుంది. అప్పుడు మీ కోరిక ఫలిస్తుంది. అదే మీ జీవితాల్లో ప్రతిఫలాన్ని ఇస్తుంది. అందుకే భయపడవద్దు, బాధపడవద్దు. ఇప్పుడే లేచి ప్రయత్నించు. ఇప్పటి వరకు నువ్వు కోల్పోయినవన్నీ తిరిగి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. గుర్తుంచుకో.